ఇటీవల కుకీ మిలిటెంట్లు అపహరించుకుపోయిన 6 వ్యక్తుల మృతదేహాలు నదిలో దొరకడంతో ఇంఫాల్ లోయలో అగ్గిరాజుకుంది. ఒక శరణార్థ శిబిరం నుంచి ఆ మీతి కుటుంబాన్ని అపహరించుకుపోయిన కుకీ మిలిటెంట్లు 8 నెలల పసికందు నుంచి అమ్మమ్మ వరకు అందరినీ అమానుషంగా హత్య చేశారు. 2 ఏళ్ల బాలుడి తల చేతులు నరికేసి అత్యంత ఉన్మాదంగా వ్యవహరించారు. ఈ దారుణ ఘటన మీటీలను ఆగ్రహోదగ్రులను చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల మీద దాడులు చేశారు. వాటిని తగులుబెట్టారు. ఏకంగా ముఖ్యమంత్రి నివాసం మీదే విరుచుకుపడ్డారు. ఇటీవల 10 మంది కుకీలను సిఆర్పీఎఫ్ జవాన్లు ఎన్కౌంటర్ చేయడంతో ఏకంగా ముఖ్యమంత్రి నివాసం మీదే విరుచుకుపడ్డారు. ఇటీవల 10 మంది కుకీలను సిఆర్పీఎఫ్ జవాన్లు ఎన్కౌంటర్ చేయడంతో కుకీజో మిలిటెంట్లు ప్రతీకారంగా ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఓ వాదన. మీతి మిలిటెంట్ల నుంచి తమ వారిని రక్షించుకోవడానికి వాలంటీర్లుగా పనిచేస్తున్న కుకీలను సిఆర్పీఎఫ్ బలగాలు పనిగట్టుకుని చంపేశాయన్నది వారి ఆరోపణ. కుకీ, జోమీ ఆదివాసుల్లో ఒకటైన అమరు తెగకు చెందిన ఒక యువతి మీద మీతి మిలిటెంట్లు అత్యాచారం జరిపి చిత్రవద చేసి సజీవంగా తగులుబెట్టినందుకు ప్రతీకారంగా మీతి కుటుంబాన్ని హమర్ మిలిటెంట్లు చిత్రవద చేసి చంపినట్టు కనిపిస్తోంది. మీతీలు, ఆదివాసీ తెగల మధ్య పాలకులు అడ్డుగోడలు కట్టేసిన తర్వాత మణిపూర్ నిత్యం రగులుతూనే ఉంది. ఏడాదిన్నరగా మణిపూర్ తీవ్రమైన హింసని, బాధని చవిచూస్తోంది. విద్వేషపూరిత రాజకీయాల మీద ఆధారపడి పాలన చేయాలనుకుంటున్న వారు జాతుల మధ్య వైరాన్ని పెంచి పోషిస్తున్నారు. ప్రస్తుత పరిణామాలు కాస్తంత పెద్దవి కావచ్చునేమో కానీ మణిపూర్లో మళ్లీ హింసంటూ వార్తలు నిత్యం వింటూనే ఉన్నాం. మీతీల మీద ఓ దారుణం జరిగి వారు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నందువల్లనే కేంద్ర హోంమంత్రి మళ్లీ మణిపూర్ గురించి ఆలోచిస్తున్నారని, ఇంతకాలం గిరిజనుల మీద ఎన్ని అఘాయిత్యాలు జరిగినా ఢిల్లీకి పట్టలేదని కుకీ సంఘాలు విమర్శిస్తున్నాయి. తమపై దాడులకు పాల్పడుతున్న మిలిటెంట్ గ్రూపులను నిర్దాక్షిణ్యంగా అణచివేసి తమను కాపాడాలని మీతీల అభ్యర్థన మేరకు ఇప్పటికే వందలాది మంది సైనికులు అక్కడ ఉన్నప్పటికీ మరిన్ని అదనపు బలగాలను తరలించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో బీరేన్ సింగ్ ప్రభుత్వానికి ఇంతకాలం అండగా నిలబడిన 2 పార్టీలు, 2 ఎమ్మెల్యేలున్న కుకీ పీపుల్స్ పార్టీ, 7 ఎమ్మెల్యేలు ఉన్న నేషనల్ పీపుల్స్ పార్టీ మద్దతు ఉపసంహరించుకున్నాయి. శాంతి స్థాపనలో బీరేన్ సింగ్ విఫలం చెందారని, ఆయన ఏలుబడిలో శాంతి దక్కదని తేలిపోయిందని ఎన్సీపీ అధినేత జూనియర్ సంగ్మా అంటున్నారు. కూటమి నుంచి ఎప్పుడు తప్పుకోవాలన్నది ఆయన ఇష్టం కానీ ఇంతకాలం బీరేన్ మీద ఆయనకు అంత నమ్మకం ఉండడమే ఆశ్చర్యం. అరవై మంది సభ్యులున్న మణిపూర్లో సొంత బలం 37 ఉన్న బీజేపీకి ఇలా ఏవో కొన్ని పార్టీలు కూటమిని వీడిపోయినా పెద్ద తేడా ఏమీ రాదు. కానీ బీరేన్ను తప్పించాలన్న డిమాండ్ గతంతో పోల్చితే ఇటీవల సొంత పార్టీలోనే బాగా హెచ్చిన మాట వాస్తవం. కనీసం 20 మంది బీజేపీ ఎమ్మెల్యేలు బీరేన్కు వ్యతిరేకంగా ఉన్నారని, జాతీయ అధ్యక్షుడికి కూడా వారు లేఖ రాశారని, సంతకం చేసిన వారిలో స్పీకర్ కూడా ఉన్నారని వార్తలు వచ్చాయి. ఇప్పటి హింస నేపథ్యంలో మరిన్ని బలగాలను పంపుతూ కుకీ, జోమీ తెగల వారిని అదుపులో ఉంచడం, వారిలో ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పట్టిన వారిని, అసలైన మిలిటెంట్లను ఊచకోత కోయడం వినా బీరేన్ను తప్పించాలన్న డిమాండ్కు బీజేపీ అధిష్టానం లొంగి రాకపోవచ్చు. బీరేన్ను తప్పించి ఎవరిని కూర్చోబెట్టినా పరిస్థితుల్లో మార్పు వస్తుందని, ఈ ఉద్రిక్తతలు కొంత మేరకు తగ్గుతాయని బీజేపీ అధిష్టానానికి తెలియకపోదు. కానీ జాతుల మధ్య చిచ్చుపెట్టి మానవహననానికి దారులు పరిచినా బీరేన్ లేకపోతే ఈశాన్య రాష్ట్రంలో వారు అనుకున్న ఎజెండాలు నెరవేరవు. ఎప్పుడు హింస జరిగినా, విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా మణిపూర్ చల్లారుతోందని, అగ్నికి ఆజ్యం పోయవద్దని హోంమంత్రి హితవు చెబుతుంటారు. 6 నెలల క్రితం కాబోలు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యల నేపథ్యంలో మీతి, కుకీ వర్గాల మధ్య వైమనస్యాలు తొలగించేందుకు ప్రత్యేక కృషి ఆరంభమవుతుందని ప్రకటించారు. కానీ పరిస్థితుల్లో ఏ మార్పు కనిపించడం లేదు. కశ్మీర్కు కూడా పోయి ఓట్లు అడిగిన వారు మణిపూర్లో ఎందుకు కాలోనుండడం లేదో మనకు తెలియనిదేమీ కాదు.